నాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమున్నాయి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ ఈనాడు పేపర్ చూద్దాం. ఈనాడు పేపర్లో ఫస్ట్ హెడ్లైన్ వచ్చి ఎట్టకేలకు శాంతి వీచిక అనే హెడ్లైన్ అయితే ఒక వార్తకు సంబంధించి హెడ్లైన్ ఉంది. సబ్ హెడ్లైన్స్ ఏమున్నాయి ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. గాజాలో యుద్ధం నిలిపివేతకు ఇజ్రాయెల్ హమాస్ అంగీకారం అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ కూడా ఉన్నాయి. ఏమి ఇచ్చారు ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. ఖైదీలు బందీల విడుదలకు సమ్మతి, ఈజిప్టులో ఫలించిన చర్చలు, యుద్ధం ముగింపునకు తొలి దశ ఒప్పందంగా దీన్ని పేర్కొన్న ట్రంప్. అలాగే గాజా నుంచి క్రమంగా బలగాలను ఉపసంహరించుకోనున్న ఇజ్రాయెల్, ప్రధాని మోదీ, గుటెరెస్ సహా పలువురు అంతర్జాతీయ నేతల హర్షం, హమాస్ ఆయుధాలను త్యజించడంపై ఇంకా రాని స్పష్టత అంటూ ఒక వార్త అయితే వచ్చింది. అయితే గాజాలో యుద్ధం నిలిపివేతకు ఇజ్రాయెల్, హమాస్ అంగీకారం తెలిపినట్టుగా తెలుస్తోంది. అయితే దీని మీద ప్రధాని మోదీ, గుటెరెస్ సహా పలువురు అంతర్జాతీయ నేతలు యుద్ధం ఆగిపోబోతుంది కాబట్టి హర్షం అయితే వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. అట్లాగే ఇజ్రాయెల్, హమాస్ కూడా ఈ గాజాలో యుద్ధం నిలిపివేతకు అంగీకారం తెలిపినట్టుగా ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 15లో ఉన్నాయి. నెక్స్ట్ హెడ్లైన్ ఏముందో చూద్దాం. మనబంధం సుస్థిర స్తంభం అంటూ ఒక వార్త అయితే ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ముంబైలోని రాజ్భవన్ తోటలో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో సంభాషిస్తున్న ప్రధాని మోదీ అని ఉంది. అయితే దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ కూడా ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. అనిశ్చిత ప్రపంచంలో ఇదెంతో కీలకం, బ్రిటన్ ప్రధానితో చర్చల్లో మోదీ. భారత్లో 9 బ్రిటన్ వర్సిటీల ప్రాంగణాలు, రక్షణ రంగంలోనూ విస్తృత సహకారం, ఖరారైన ఒప్పందాలు అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే ముంబైలోని రాజ్భవన్ తోటలో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంభాషిస్తూ కొన్ని రకాల మాటలు అన్నారు. అనిశ్చిత ప్రపంచంలో ఇదెంతో కీలకం, అలాగే భారత్లో 9 బ్రిటన్ వర్సిటీల ప్రాంగణాలు అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, అదేంటో చూద్దాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి టూర్ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ భారీ ఎత్తున ఐఏఎస్ అధికారుల బదిలీ, 27 మందికి స్థానచలనం అంటూ ఒక వార్త అయితే ఉంది. విఓఏల కాల నెరవేరింది, 3 ఏళ్ల కాల పరిమితి ఉత్తర్వులు నిలుపుదల, మరో హామీని అమలు చేసిన కూటమి ప్రభుత్వం అంటూ ఇంకొక వార్త కూడా వచ్చింది. అయితే ఇంకొకటి ఏముందంటే తెలంగాణలో స్థానిక ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ అంటూ ఒక వార్త అయింది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నాయి. ఇక్కడ 3 వార్తలు అయితే ఇచ్చారు, 3 కూడా లోపల పేజీలో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. చూడండి, భారీ ఎత్తున ఐఏఎస్ అధికారుల బదిలీ, 27 మందికి స్థానచలనం, విఓఏల కళ నెరవేరింది, 3 ఏళ్ల కాల పరిమితి ఉత్తర్వులు నిలుపుదల, మరో హామీని అమలు చేసిన కూటమి ప్రభుత్వం, తెలంగాణలో స్థానిక ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ అన్నమాట. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా చూద్దాం. హంగరీ రచయిత లాస్లోకు సాహిత్య నోబెల్ అంటూ ఇంకొక హెడ్లైన్కి సంబంధించి ఒక హెడ్లైన్ అయితే ఉంది, ఒక వార్త. అదేంటంటే హంగరీ రచయిత లాస్లోకు సాహిత్య నోబెల్ అన్నట్టుగా ఒకటి వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 7లో ఉన్నట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ అంటూ ఇంకో వార్త కూడా ఉంది. అయితే దీనికి హెడ్లైన్ వచ్చి జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్. అయితే సబ్ హెడ్లైన్స్ కూడా ఉన్నాయి. ఏమి ఇచ్చారు ఏంటి అనేది డీటెయిల్స్ కూడా ఒకసారి చూద్దాం. మార్చిలో సాధారణ డిఎస్సితో పాటు 2260 పోస్టులతో స్పెషల్ డిఎస్సి. ఈ నవంబర్ చివరి వారంలో టెట్. విద్యాశాఖ సమీక్షలో మంత్రి నారా లోకేష్. అయితే విద్యాశాఖకు సంబంధించి మంత్రి నారా లోకేష్ నిన్న సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. దీనికి సంబంధించి జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ అంటూ ఒక వార్త అయితే విడుదల చేశారు. దీనికి సంబంధించి మార్చిలో సాధారణ డిఎస్సితో పాటు 2260 పోస్టులతో స్పెషల్ డిఎస్సి అంటూ, అలాగే ఈ నవంబర్ చివరి వారంలో టెట్ విద్యాశాఖ సమీక్షలో మంత్రి నారా లోకేష్ ఉంది. అయితే డిసెంబర్కు 10 సిలబస్ పూర్తి చేయాలి, కంప్లీట్ చేయాలి, డిసెంబర్ కల్లా 10th క్లాస్ సిలబస్ అయిపోవాలి అన్నట్టుగా ఒక వార్త. దీనికి సంబంధించిన ఆ సమీక్షలోనే మాట్లాడినట్టుగా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 15లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి వార్తలు, చూద్దాం ఏమున్నాయో. నెక్స్ట్ పోలవరం పనులు సంతృప్తికరం, షెడ్యూల్ ప్రకారం పూర్తికి మరిన్ని చర్యలు అవసరం అంటూ
అథారిటీ మరింత దృష్టి సారించాలి, విదేశీ నిపుణుల బృందం తాజా సిఫారసులు అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా అసలు ఒకసారి చూద్దాం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో పురోగతి బాగుందని, అక్కడ పనిచేసేందుకు మంచి అధికారులు నిపుణులను నియమించారని విదేశీ నిపుణుల బృందం ప్రశంసించింది. నెక్స్ట్, అయితే షెడ్యూల్ ప్రకారం నిర్మాణం పూర్తికి మరిన్ని చర్యలు అవసరమని సిఫార్సు చేసింది. గతంలో తాము సందర్శించినప్పటితో పోలిస్తే ఆగస్టు ఆఖరు నాటికి పనుల పురోగతి బాగుందని పేర్కొంది. డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ మరింత దృష్టి సారించి గుత్తేదారుతో సమన్వయం చేసుకోవాలంది అన్నట్టుగా ఉంది. అయితే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో పురోగతి బాగుందని, అట్లాగే అక్కడ నిన్న పర్యటించిన విదేశీ నిపుణుల బృందం అయితే ప్రశంసించడం జరిగింది అనే ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్, వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై రచ్చబండ అంటూ రచ్చరచ్చ చేస్తున్న జగన్ గారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఉన్నాయి, వార్త ఉంది కూడా, లోపల ఏం మ్యాటర్ ఉంది ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. నవంబర్ 22 వరకు నిర్వహిస్తాం. నవంబర్ 22 వరకు కోటి సంతకాలతో గవర్నర్ను కలుస్తాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ అంటుంది. నెక్స్ట్, దీనికి సంబంధించి అసలు ఆయన ఏం మాట్లాడారు? నేను అనకాపల్లికి సంబంధించి జిల్లాకు సంబంధించి నర్సీపట్నంలో పర్యటించారు. దీనికి సంబంధించి ఆయన ఏం మాట్లాడారు ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. పీపీపీ విధానానికి సంబంధించి వైద్య కళాశాలలు ప్రైవేట్ పరం అవుతాయి, ఎలా అవుతాయి అన్నట్టుగా ఆయన నిన్న మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి వీళ్ళు ఏమి ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. వేల మందికి వైద్యం విద్య అందించే ఆధునిక దేవాలయాలను అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు. వైద్యం విద్య అందించే ఆధునిక దేవాలయాలను అమ్మేస్తున్నారట. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న అన్యాయాలు, వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నవంబర్ 22 వరకు రచ్చబండ కార్యక్రమాలు నిర్వహిస్తాం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అనకాపల్లి జిల్లా మాకవరపాలెం సమీపంలోని వైద్య కళాశాల భవనాల సందర్శనకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 17 వైద్య కళాశాల నిర్మాణాలు చేపట్టారు. దీనివేళ 2550 మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చేవి. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కళాశాలని ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ ప్రతి గ్రామంలో 500 మందితో, నియోజకవర్గంలో 50,000 మందితో, రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మందితో సంతకాల సేకరణ చేపట్టనున్నాం. అక్టోబర్ 28న నియోజకవర్గాల్లో అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 15లో ఉన్నాయి. ఒకళ్ళేమో ఉద్యమాలు రాజేస్తారు, ఇంకొకరేమో ఉద్యమం చేస్తున్న వాళ్ళకి నచ్చ చెప్తారు. ఏంటో చూద్దాం. ఇంకొకటి ఉంది, పవన్ కళ్యాణ్ గారు కూడా పర్యటించారు కదా, ఆయన పర్యటనకు సంబంధించి కూడా ఏమన్నారు ఏంటనేది ఒకసారి చూద్దాం. మత్స్యకారుల సమస్యకు 100 రోజుల్లో పరిష్కారం, మత్స్యకారుల సమస్యకు 100 రోజుల్లో పరిష్కారం అంటూ నిన్న ఉప్పాడలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొన్ని రకాల వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు సంబంధించి వీళ్ళు హెడ్లైన్ ఏమిచ్చారు అంటే, మత్స్యకారుల సమస్యకి 100 రోజుల్లో పరిష్కారం. సబ్ హెడ్లైన్స్ ఏమిచ్చారో చూద్దాం. సముద్ర కాలుష్యంపై పూర్తి స్థాయిలో ఆడిట్ చేయిస్తాం, గత ప్రభుత్వంలా పరిశ్రమలను భయపెట్టాం, లోపాలు సరిదిద్దుకోమంటాం, ఉప్పాడ బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఒక మెచ్యూర్డ్ వ్యక్తి మాట్లాడితే ఏదో రాజకీయాల్లోకి వచ్చాం కదా అన్నట్టుగా కాకుండా, ఒక మెచ్యూర్డ్ పర్సన్ మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది చాలామంది గతంలో చూశారు. కానీ ఇంత పర్ఫెక్ట్గా ఉద్యమం చేపట్టిన వాళ్ళు కూడా ఆయన వస్తే చాలు, ఆయన చూస్తే చాలు, అసలు వాళ్ళ పర్పస్ ఏంటో కూడా మర్చిపోయేలాగా వాళ్ళకి ఎంత హామీ ఇచ్చారంటే, నేను మీకు అండగా ఉంటా, మీరు నన్ను గెలిపించారు కాబట్టి నేను మీకు అండగా ఉంటా, మీరు నన్ను తిట్టండి నేను పడతా, ఎందుకంటే ఇంట్లో వాళ్ళే కదా మనల్ని తిట్టేది, బయట వాళ్ళు కాదు కదా, అలానే ఇంట్లో వాళ్ళ సమస్యని నేను మర్చిపోను, ఇంట్లో వాళ్ళ సమస్యని కంపల్సరీ నేను నెరవేర్చి తీరుతాను, మీకు ఎటువంటి సమస్య నేనున్నా, కాకపోతే అనుకున్నది అనుకున్నట్టుగా ఒక్క రోజులో జరిగే పనులు కావివి, ఇవి గతంలో ఈ పరిశ్రమలని వచ్చాయి, పరిశ్రమలు ఇప్పటికిప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి తీసుకొచ్చినవి కాదు, కాకపోతే ఏంటి అంటే అభివృద్ధి ఉండాలి అంటే పరిశ్రమలు
కంపల్సరీ కావాలి. అలా అని చెప్పి ప్రతి పరిశ్రమని మనం క్లోజ్ చేయించుకుంటూ వెళ్ళలేము అంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. వాటికి ప్రత్యామ్నాయ మార్గాలు ఉంటాయి. ఏ ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయా అని తెలుసుకోవాలంటే కొంచెం సమయం కావాలి. ఆ కొంచెం సమయం మీరు నాకు ఇవ్వండి. ఆ కొంచెం సమయం ఎంతో కాదు, ఇది నా ఓన్గా అడిగింది కాదు, నేను కలెక్టర్ని అడిగా. ఇవంతా దీనికి సంబంధించి సమగ్ర విశ్లేషణ, సమగ్ర సమాచారం అంతా మనకు రావాలి. ఒక కొలికి సమస్యను తీసుకురావాలి. ఉప్పాడ సముద్ర తీర ప్రాంతానికి సంబంధించిన ఈ సమస్యకి సొల్యూషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఎంత సమయం కావాలి అని కలెక్టర్ షణ్మోహన్ గారిని అడిగితే ఆయన ఇచ్చింది, సార్ కనీసం ఒక 90 రోజులు అంటే ఒక 100 రోజుల వరకు, అంటే 3 నెలల వరకు వేసుకోండి, ఒక 3 నెలల సమయం అయినా కావాలి సార్ అని అడిగితే ఆయన డైరెక్ట్గా ఒక మాట చెప్పారు. ఆయన, నేను లోపల కూర్చొని మీటింగ్ పెట్టి అధికారులతో చెప్పి అది మీకు పాస్ చేసి నేను చెప్పించవచ్చు, కానీ నేను అలా చెప్పను, నా పద్ధతి అది కాదు. నేను ఓపెన్గా అడుగుతున్నా మిమ్మల్ని, మీరు నాకు 100 రోజులు సమయం ఇస్తారా? మీరు చెప్పండి, మీరు సమయం ఇస్తానంటే మీ సమస్యకి పరిష్కార మార్గం నేను చూస్తాను అన్నట్టుగా నిన్న చాలా చక్కగా అసలు ఆయన మాట్లాడిన విధానానికి, ఇప్పుడు ఇది ఒక పార్టీలో ఉన్న వ్యక్తి అధ్యక్షులు కానీ లేకపోతే ఇంకెవరైనా మంత్రులు కానీ ఇంకెవరైనా మాట్లాడితే ప్రతి ఒక్కళ్ళు విమర్శిస్తారు. కానీ నిన్న ఆయన మాట్లాడిన ఎంత మెచ్యూర్డ్గా మాట్లాడారు అంటే అని చాలామంది సీనియర్ విశ్లేషకులందరూ కూడా చాలా పద్ధతిగా మాట్లాడారు. ఒక ఉద్యమాన్ని ఆపడానికి ఆ విధంగా కూడా మాట్లాడొచ్చా అన్నట్టుగా అందరినీ ఆశ్చర్యచకితులను చేసే విధంగా మాట్లాడారు అని చాలామంది చెప్తున్న మాట. అయితే పవన్ కళ్యాణ్ గారి టూర్కు సంబంధించిన విషయాలు అయితే ఇవి ఉన్నాయి. ఇంకా ఈనాడు పేపర్లో ఏమున్నాయి అనేది ఇంకొకసారి చూద్దాం. అయితే ఈనాడు పేపర్కి సంబంధించి ప్రస్తుతానికైతే ఇంకొకటి ఉంది, చూద్దాం. చిన్న గదే డిస్టిలరీ 10 లక్షలే పెట్టుబడి అంటూ ఒక వార్త అయితే ఉంది. మద్యానికి సంబంధించి తయారు చేస్తున్నట్టుగా దీనికి సంబంధించింది ఒక సబ్ హెడ్లైన్స్ ఉన్నాయి, అలాగే డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఒకసారి చూద్దాం ఏమున్నాయి. ఆఫ్రికాలో కుప్పలు తెప్పలుగా నాసిరకం మద్యం తయారీ యూనిట్లు, అక్కడి నమూనాను ఆంధ్రాలో దించేసిన అద్దేపల్లి జనార్దన్ రావు అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి మ్యాటర్ అయితే పేజ్ నెంబర్ 7లో ఉంది. కొంచెం మ్యాటర్ అయితే ఇచ్చారు, ఏంటో చూద్దాం. 100 కోట్ల పెట్టుబడి పెట్టి డిస్టిలరీ బ్రూవరీ నెలకొల్పాల్సిన అవసరం లేదు. వివిధ శాఖల నుంచి అనుమతులు పొందాల్సిన పనే లేదు. 100 మంది ఉద్యోగులు అక్కర్లేదు. చిన్న గది, అందులో ఓ వాటర్ ట్యాంక్, 2 మోటార్లు, బ్లెండింగ్ ట్యాంక్, 1-2 చిన్న యంత్రాలు అంతే. వాటితో స్పిరిట్, కారమెల్ ఫ్లేవర్ కలిపేసి పెద్ద ఎత్తున మద్యం తయారు చేసేస్తారు. వాటిని సీసాల్లో నింపేసి ప్రముఖ బ్రాండ్ల లేబుళ్ళు అతికించేసి మూతలు బిగించేసి అమ్మేస్తుంటారు. ఈ నాసిరకం మద్యం ప్రజా ఆరోగ్యానికి తీవ్ర ముప్పు కలిగించి వేగంగా ప్రజల ప్రాణాలని హరిస్తుంది. అంటే మొన్న ఒక అక్రమ మద్యం తయారు చేస్తున్నారు అన్నట్టుగా వచ్చింది కదా, దానికి సంబంధించి దీనికి పెద్ద పెద్ద ఫ్యాక్టరీ లాగా పెద్ద పెద్ద గుడౌన్స్గా అవసరం లేదు. 1000 మంది 100 మంది స్టాఫ్ ఏం అవసరం లేదు. జస్ట్ ఒక చిన్న గది ఉంటే చాలు, అవి తయారు చేయడానికి ఒక 2-3 మిషన్లు ఉంటే చాలు అన్నట్టుగా పూర్తి డీటెయిల్స్ అయితే పేజ్ నెంబర్ 7లో ఉన్నాయి. అయితే ఈనాడు పేపర్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం సాక్షి పేపర్లో ఏమి ఇచ్చారో చూద్దాం. పేపర్ పొగిడింది కాబట్టి మనం హెడ్లైన్స్ చెప్తున్నాం కాబట్టి మనం కూడా పొగడక తప్పదు. నెక్స్ట్ ఫస్ట్ది సాక్షికి సంబంధించి ఫస్ట్ది జగన్ గారు వర్షంలో తడిచిపోతూ మరి నర్సీపట్నం మెడికల్ కాలేజీ వద్దకు తరలివచ్చిన అశేష జన సందోహంలో ఓ భాగం అట. జోరు వానను సైతం లెక్క చేయకుండా ప్రజలకు అభివాదం చేస్తున్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్. ఓకే, నెక్స్ట్ ఆధునిక దేవాలయాలను అమ్మేస్తున్నారు అంటూ మెడికల్ కళాశాలలకు సంబంధించిన వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి హెడ్లైన్ ఇచ్చారు, సబ్ హెడ్లైన్స్ ఇచ్చారు, ఏమి ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. నర్సీపట్నం పర్యటనలో చంద్రబాబుపై వైఎస్ జగన్ నిప్పులు. నెక్స్ట్ దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ కూడా ఇచ్చారన్నాను కదా, అవి చూద్దాం ఒకసారి. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్రైవేటుకి అప్పగిస్తే పేదవాడి వైద్యానికి భరోసా ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరిస్తారు? కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి నాబార్డు నిధులు ఉన్నాయి, సెంట్రల్ అసిస్టెన్స్ కూడా. మా హయాంలో 17 కొత్త మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టాం. ఇది మాత్రం ఒప్పుకున్నారు, శ్రీకారమే చుట్టారు అంతే. 3000 కోట్లు ఖర్చు చేసి 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేశాం. ఏటా కేవలం 1000 కోట్లు ఖర్చు చేస్తే మిగిలినవి కూడా పూర్తవుతాయి. పేదలకు అందే ఉచిత వైద్యానికి నిధులు లేవంటారా? చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతావు.
ఉత్తరాంధ్రలో 100 ఏళ్లలో 2 మెడికల్ కాలేజీలు ఉంటే మా హయాంలో కొత్తగా 4 మెడికల్ కాలేజీలు, 5 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు, పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నిర్మించాం. 2022 డిసెంబర్ 30న నర్సీపట్నం కాలేజీకి శంకుస్థాపన. ఇదిగో 204 జీవో అంటూ శంకుస్థాపన 2022 డిసెంబర్ 30న చేశారు. కరెక్టే. మరి 22 తర్వాత వీళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? మరి అప్పుడు ఏం శంకుస్థాపన చేసి ఎందుకు వదిలేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు అనేది కూడా ఇస్తే బాగుండేది. స్పీకర్ ఉన్నత పదవిలో ఉంటూ చంద్రబాబు మాదిరిగా అబద్ధాలు చెబుతున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1 కోటి సంతకాల సేకరణ. గ్రామ వార్డు స్థాయిలో రచ్చబండ కార్యక్రమం ద్వారా చంద్రబాబు కుట్రలు మోసాలను ఎండగడతాం. ఈ దారుణాలను గవర్నర్కు వివరిస్తాం అంటూ నిన్న ఆయన నర్సీపట్నంలో టూర్కి వెళ్ళారు కదా, అక్కడ పర్యటించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా మాట్లాడుకుంటూ వచ్చారు. 2022లో నర్సీపట్నం కాలేజీకి మేము శంకుస్థాపన చేశాము. అప్పటి నుంచి అంటే ఆ 2 సంవత్సరాలు ఏం జరిగిందో చెప్పడం మానేశారు. మేము అప్పుడెప్పుడో చేశాము, దాన్ని ఇంకా ఎందుకు డెవలప్ చేయలేదు అంటున్నారు. అంటే 2022 నుండి 24 వరకు 2 సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు వచ్చింది ఎప్పుడు ఎంత అయింది? 16 నెలలు అవుతుంది. మరి ఏంటో డిఫరెన్స్ అర్థం కదా. సంవత్సరమే కదా, సంవత్సరంన్నర మహా అయితే. ఇప్పుడు 2 సంవత్సరాలు వాళ్ళేం చేయాల, సంవత్సరంన్నరకు వీళ్ళు ఎందుకు దాన్ని శంకుస్థాపన దగ్గరే వదిలేశారని ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. మరి ఏ విధంగా క్వశ్చన్ చేస్తున్నారు అనేది ఆయనకే తెలియాలి. నెక్స్ట్ ఇంకొకటి, తప్పు ఒప్పుకోండి, అబద్ధాలు ఆపండి అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఉన్నాయి. అది సబ్ హెడ్లైన్స్ ఏమున్నాయి ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ మండిపాటు. చనిపోయిన గిరిజన విద్యార్థులకు 25 లక్షల పరిహారం ఇవ్వాలి. చికిత్స పొందుతున్న విద్యార్థులకు 1 లక్ష ఇవ్వాలి. లేదంటే బాధిత కుటుంబాల తరపున న్యాయ పోరాటం చేస్తాం. విశాఖ కేజీహెచ్లో గిరిజన విద్యార్థులను పరామర్శించిన మాజీ సీఎం ప్రతి విద్యార్థితో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి ఆరా తమను పట్టించుకోలేదని పిల్లల తల్లులు చెబుతున్నారు. పాప ఈయన కూడా ఏమైనా ఎక్స్గ్రేషియా అంటే ఇప్పుడు ఇంత పరిహారం ఇవ్వాలి, ఇంత పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు కదా, ఈయన కూడా ఏమైనా ఆర్థిక సాయం చేస్తే బాగుండేది కదా. ఈయన కోరింది కరెక్టే, ఈయన కూడా ఏమన్నా అంటే ఉన్నది ఎక్కువే కాబట్టి ఈయన కూడా ఇస్తే బాగుండు కదా అని చాలామంది చెప్తున్నమాట. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు పార్టీ తరపున 5 లక్షల పరిహారం. పార్టీ తరపున, ఆయన సొంత నిధుల నుంచి కాదు, పార్టీ తరపున నిధులు అంటే గతంలో ఆయన హయాంలో ఎక్కడున్నారు, ఎవరి డబ్బులు? పార్టీ తరపున అంటే కాఫీ టీలకు కూడా తాడేపల్లిలో కూర్చోపెట్టి కాఫీ స్నాక్స్ టీలకు కూడా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు ఏంటనేది గతంలో బయటకు వచ్చింది. అవన్నీ కూడా ప్రజల సొమ్మే అని చాలామంది చెప్తున్నమాట. నెక్స్ట్ ఇంకొకటి, ఉక్కు సంకల్పంతో అండగా ఉంటాం. విశాఖ ఉక్కు కార్మికులకు మాజీ సీఎం వైఎస్ జగన్ భరోసా. స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవడమే లక్ష్యం. భరోసా ఉండటం మొన్న ఒక ఆవిడ శాసనసభలో మాట్లాడారు కదా, ఆవిడ ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి దయవల్లే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది ఆగిపోయింది అన్నారు. మరి ఆగిపోయింది, మళ్ళీ ఈయన ఎందుకు ఆగిపోయింది కదా, మళ్ళీ ఈయన ఎందుకు భరోసా ఇస్తున్నారు కార్మికులకు అండగా ఉంటామనేది వాళ్ళకే తెలియాలి. నెక్స్ట్, కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా పోరాడదాం. అధికారంలో ఉన్నా విపక్షంలో ఉన్నా మేము ఎప్పుడు కార్మికుల పక్షానే, అప్పుడప్పుడు మాత్రమే వస్తాం, ఎప్పుడు ఉండం అని ఆయన చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 8, 9లో ఉన్నాయి. పోలీస్ ఆంక్షలను ఛేదించుకుని జన ప్రభంజనం అంటూ ఒక మంచి ఘనకార్యం చేసినట్టుగా చెప్తున్నారు ఆయన. పోలీసు ఆంక్షలను ఛేదించుకుని జన ప్రభంజనం అంటూ చాలా గొప్పగా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఆయన మాజీ సీఎం కదా, నేను మాజీ సీఎం అని పేపర్లో రాస్తున్నారు కదా, మరి అలా రాస్తున్నప్పుడు పోలీసు ఆంక్షలను ఛేదించుకుని జన ప్రభంజనం అనేది పోలీసు ఆంక్షలు అంటే ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టడమే కదా, అలాంటి చేయకూడదు కదా అనేది ఈయన 10 మందికి చెప్పాల్సింది పోయి ఒక వార్తలాగా ఇచ్చారనమాట, సాక్షిలాగా గొప్ప ఘనకార్యంలాగా. నెక్స్ట్, ఆరోగ్యశ్రీ సేవలు బంద్. నేటి నుంచి నెట్వర్క్ ఆసుపత్రుల పూర్తి స్థాయి సమ్మె లేకుండా పేపర్ ఉండదు, అసలు ధర్నా లేకుండా పేపర్ ఉండదు. అసలు ఏంటి చూద్దాం. ఆసుపత్రులకు 3,000 కోట్లకు పైగా ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ బిల్లు బకాయిలు. బిల్లుల విడుదలకు ఆసుపత్రుల యజమానుల గోడు పట్టించుకుని చంద్రబాబు ప్రభుత్వం. నిరుపేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్యంపై నిర్లక్ష్యం. పేదలకు పెనుశాపంగా మారిన కూటమి పాలన అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్, ఏసీబీ జడ్జిని బదిలీ చేయాలి. ఏకంగా జడ్జిని బదిలీ చేయాలంటే ఎందుకు ఏంటో చూద్దాం. ఆ పని చేయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి నేనే సిఫార్సు చేశాను. విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి భాస్కర్ రావుపై సిద్ధార్థ లూత్రా అనుచిత వ్యాఖ్యలు అంటూ ఒక వార్త ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా
పేజ్ నెంబర్ 7లో ఉన్నాయి. ఒక జడ్జిపై హైకోర్టులో ఒక న్యాయవాది తీవ్ర వ్యాఖ్యలపై న్యాయ నిపుణులు విస్మయం అంటూ న్యాయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జడ్జికి దురుద్దేశాలు ఆపాదింప అంటూ ఒక వార్త అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి, ఏంటో చూద్దాం. గాజాలో శాంతి పవనాలు అంటూ హెడ్లైన్ ఉంది. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఉన్నాయి, ఏంటో ఒకసారి చూద్దాం. ట్రంప్ ప్రణాళికలో మొదటి దశకు ఇజ్రాయెల్ హమాస్ అంగీకారం. ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయనున్న హమాస్. పాలస్తీనా ఖైదీలకు విముక్తి కల్పించనున్న ఇజ్రాయెల్. గాజా నుంచి బలగాలు వెనక్కి అంటూ కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్, ప్రపంచ ఆర్థిక శక్తిగా భారత్ అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఉన్నాయి, ఏమిచ్చారు ఏంటనేది కూడా ఒకసారి చూద్దాం. ఈ ప్రయాణంలో మేము భాగస్వాములం అవుతాం. యూకే ప్రధాని స్టార్మర్ వెల్లడి. భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం అంటూ ఒక వార్త ఉంది. పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్, ఇంకా ఏమున్నాయో ఒకసారి చూద్దాం. అయితే పేపర్ అంతా కూడా ఆయన టూర్ గురించే ఉంది, ఇంకేం లేవు వార్తలు. అయితే సాక్షి పేపర్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవి. నెక్స్ట్, ఆంధ్రజ్యోతిలో ఏమున్నాయో చూద్దాం. ఆంధ్రజ్యోతికి వస్తే మొదటి వార్త వచ్చి ఖండాలు దాటిన కల్తీ కదా అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్ ఇచ్చారు, అట్లాగే డీటెయిల్స్ కూడా ఇచ్చారు, ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఆఫ్రికాలో జగన్ సోదరుల మద్యం దందా. నెక్స్ట్, జగన్ హయాంలో జరిగిన మద్యం దందా గురించి అందరికీ తెలిసిందే. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే జగన్ సోదరులు వైఎస్ సునీల్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డి ఈ ఖ్యాతిని ఖండాంతరాలు దాటించారు. ఆఫ్రికాలోని కామెరూన్లో రెడ్డీస్ గ్లోబల్ ఇండస్ట్రీస్ పేరిట ఏపీ మార్క్ జే బ్రాండ్లు ఉత్పత్తి చేశారు. ఆ దేశంలో అనేక మంది వీటిని తాగి చనిపోయారు. ఇక్కడే కాదు, అక్కడ కూడా తాగి చనిపోయారంట. వీళ్ళు ఇప్పుడు అక్రమ మద్యం తయారీ అంటూ వీళ్ళు మాట్లాడుతున్నారు. కల్తీ మద్యం ఉత్పత్తి ఆపాలంటూ కామెరూన్ దేశ ప్రజలు రోడ్డెక్కారు. దేశం కాని దేశంలో జగన్ సోదరుల ఆటలు సాగలేదు. వారి కంపెనీని కామెరూన్ మంత్రి స్వయంగా పరిశీలించారు. కల్తీ మద్యం తయారు చేస్తుందని ప్రకటించి కంపెనీని మూసివేయించారు అన్నట్టుగా ఉంది. కామెరూన్లో ఏపీ మార్క్ జే బ్రాండ్లు ఇష్టారాజ్యంగా కల్తీ ఆల్కహాల్ ఉత్పత్తి. రెడ్డీస్ గ్లోబల్ ఇండస్ట్రీస్ పేరిట వైఎస్ సునీల్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డి తయారీ. మద్యం తాగి అనేక మంది మృతి. ఉత్పత్తి ఆపాలంటూ ఆ దేశ ప్రజల ఉద్యమం. డిస్టిలరీ మూసేసిన కామెరూన్ ప్రభుత్వం. ఆఫ్రికా అంతా విస్తరించిన రెడ్డీస్ ఇండస్ట్రీ అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. సబ్ హెడ్లైన్స్ ఈ విధంగా ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొకటి ఉంది. గుట్టు విప్పిన కట్టారాజు. నకిలీ మద్యం సొమ్ము ఎవరికి చేరిందో వాంగ్మూలం. జనార్దన్ రావు కోసం బెంగళూరు ఎయిర్పోర్ట్లో 2 ప్రత్యేక బృందాలు. జయచంద్రారెడ్డి కోసము వేట అంటూ ఇంకో వార్త అయితే ఉంది. ఈ రెండింటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఏమి ఇచ్చారో చూద్దాం. 15 ఏళ్ల పరుగు అంటూ ఒక హెడ్లైన్ ఉంది ఒక వార్తకు సంబంధించి. అది ఎవరి గురించి అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారి గురించి. సీఎంగా చంద్రబాబు అరుదైన రికార్డు అంటూ ఒక సబ్ హెడ్లైన్ ఇచ్చారు. దీని కింద ఇంకా ఉన్నాయి, ఏంటో చూద్దాం. ప్రజా జీవితంలో 15 ఏళ్లు, సీఎం హోదాలోనే 15 ఏళ్లు. దక్షిణాదిలో కరుణానిధి రంగస్వామికే ఈ ఘనత. నేటితో ఆ మైలురాయి దాటుతున్న చంద్రబాబు ఉమ్మడి ఏపీకి అత్యధిక కాలం సీఎంగా ఉన్న ఘనత. నవ్యాంధ్రకు రెండోసారి సీఎంగా బాధ్యతలు అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే 15 సంవత్సరాలు అయిందట. ఆ 15 సంవత్సరాలు కూడా ప్రజా జీవితంలోనే, రాజకీయ జీవితంలోనే ఆయన ఉన్నారు అన్నట్టుగా వార్త అయితే ఉంది. నారా చంద్రబాబు నాయుడు అనే ఆయన ఒకప్పుడు సామాన్యుడు, కానీ ఆయనది అసామాన్య ప్రస్థానం. ఒక్క ఛాన్స్ అని ప్రజలను వేడుకొని గద్దెనెక్కుతున్న రోజుల్లో ఆయన వన్స్ మోర్ అంటూ మళ్ళీ సీఎం అయ్యారు. ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాల మార్కు దాటిన అసాధారణ నేతగా సరికొత్త రికార్డు సృష్టించారు. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టడం ఇది 4వసారి. ఎన్టీఆర్తో విభేదించి 1995 సెప్టెంబర్ 1న చంద్రబాబు తొలిసారి సీఎం అయ్యారు. అప్పటిదాకా ఆయన పదవీ కాలాన్ని లెక్కిస్తే నేటితో సీఎంగా ఆయన 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంటారు అనే వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, అది కూడా ఏంటో చూద్దాం. జగన్ అదే తీరు
అంటూ ఒక జగన్ పర్యటనకు సంబంధించి నర్సీపట్నం పర్యటనకు సంబంధించి డీటెయిల్స్ ఉన్నాయి. అందులో హెడ్లైన్ వీళ్ళేమి ఇచ్చారంటే జగన్ అదే తీరు అడుగడుగునా షరతుల ఉల్లంఘనలు అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే సబ్ హెడ్లైన్స్ కూడా ఇచ్చారు. ఏమి ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. రోడ్డు షోలా సాగిన మాజీ సీఎం పర్యటన, 50కి పైగా వాహనాలతో కదిలిన కాన్వాయ్, 60 కిలోమీటర్ల ప్రయాణానికి 6 గంటల సమయం, దారి పొడవునా వాహనం ఆపి వినతుల స్వీకరణ, ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్న అంబులెన్స్, పట్టించుకోకుండా కార్యకర్తలకు అభివాదాలు అంటూ ఒక వార్త అయితే ఉంది. ఇప్పుడు ఆయన పర్పస్ ఏంటి? మెడికల్ కాలేజీని సందర్శించి కూటమి ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఏమని? మా హయాంలో 2022లో డిసెంబర్ 30వ తేదీన దానికి మేము శంకుస్థాపన చేసాం, మీరు దాన్ని ప్రైవేట్ పరం ఎలా చేస్తారు, మేము శంకుస్థాపన చేసాం, దాన్ని కంటిన్యూ చేయొచ్చు కదా అని చెప్పి ఆయన పర్పస్ అయితే ఒక రకంగా ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం. పీపీపీ విధానం వల్ల లాభం ఉందని కొంతమంది అడిగితే కొంతమంది చెప్తుంటే కొంతమంది లేదంటారు. ఈయన అభిప్రాయం ఏంటి? పీపీపీ విధానం అనేది కరెక్ట్ కాదు అన్నారు. ఓకే, ఆయన పర్పస్ ఏంటి? అక్కడికి వెళ్ళి సందర్శించి రావాలి. అది విశాఖ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి రోడ్ షో చేయాల్సిన అవసరం ఏంటి? అంత అవసరం ఏముంది? కావాలనే ఇదంతా జగన్ చేస్తున్నారు. ఈ కుట్రలో ఏదో ఒక రకంగా ఏదో ఒకటి జరగాలి. అది ఏదైనా కానీ, అది చనిపోవాలా లేకపోతే ఇంకేమైనా ఇన్సిడెంట్స్ జరగాలా ఏంటి అని అనుకున్నారు. కాకపోతే సాక్షి పేపర్లో ఎంత చక్కగా అన్నీ ఇచ్చారు, కానీ డాక్టర్ సుధాకర్ బోర్డ్స్ కనిపించాయి కదా, ఆ వార్త మర్చిపోయినట్టున్నారు. మరి అది కూడా ఇవ్వాలి కదా. అన్ని ఇచ్చినారు. వర్షంలో ఆయన తడుస్తూ అభివాదం చేస్తున్నారు, అది ఇచ్చారు. అట్లాగే జనంతో మాట్లాడేది ఇచ్చారు. స్టీల్ ప్లాంట్కి సంబంధించి దానికి సంబంధించిన వాళ్ళు లేఖలు ఇస్తే అవి తీసుకున్నారు, వినతి పత్రాలు ఇస్తే అవన్నీ తీసుకున్నారని ఇవన్నీ చెప్పారు కదా. మరి అక్కడ జరిగిందన్నీ చెప్పాలి కదా. మరి డాక్టర్ సుధాకర్ బోర్డింగ్స్ అవి కనిపించాయి కదా, మరి అవే మర్చిపోయారేమో తెలియదు. కానీ నెక్స్ట్ ఈయన అనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి. చాలామంది దళితులు కూడా ఏమొచ్చారంటే అసలు ఇప్పుడు కాదు, మీరు పర్యటించాల్సిన సమయం ఇది కాదు. అప్పుడు డాక్టర్ సుధాకర్కి ఏమైతే అన్యాయం జరిగిందో, మాస్కులు అడిగిన పాపానికి ప్రాణం తీసేసుకునేలా చేశారు, అప్పుడు కదా మీరు రావాలి, ఇప్పుడు ఎలా వస్తారు అన్నట్టుగా దళితులు అయితే రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు కూడా కొన్ని చోట్ల ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేసినట్టుగా తెలుస్తుంది. అయినా సరే జగన్ అవేం పట్టించుకోవాలా. పోలీసులు ఏమైతే చెప్పారో అన్నీ ఆయన ఏమనుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు ఎన్ని చెప్పినా నేను వినను, నేను అలాగే వస్తా, నేను చేయాల్సింది చేస్తా అన్నట్టుగా అన్నారు. సేమ్ ఆయన అనుకున్నట్టుగా చేశారు అని చాలామంది చెప్తున్నమాట. ఈరోజు ఆంధ్రజ్యోతిలో కూడా అదే ఉంది. జగన్ అదే తీరు అడుగడుగునా షరతుల ఉల్లంఘనలు అంటూ ఉంది. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి హెడ్లైన్స్, అవి ఏంటో కూడా చూద్దాం. విశ్వ సముద్ర ఇథనాల్కు నేడే ప్రారంభం అంటూ ఒక హెడ్లైన్ ఉంది. నెల్లూరుకు సీఎం చంద్రబాబు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నెల్లూరులో పర్యటించున్నారు. విశ్వ సముద్ర ఇథనాల్కు సంబంధించి ఈరోజు ఆయన ప్రారంభించినట్టుగా తెలుస్తుంది పరిశ్రమని. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో హెడ్లైన్ ఉంది, అది కూడా ఏంటో చూద్దాం. డేటా సెంటర్లలో ప్రపంచంలోనే ఏపీ టాప్ అనే హెడ్లైన్ ఉంది. విశాఖలో 3.5 గిగావాట్ల డేటా సెంటర్లు ఏర్పాటు చేయనున్న టీసీఎస్, రైడెన్ ఇన్ఫో, సిఫీ 5 ఏళ్లలో 1,50,000 మందికి ఉద్యోగ అవకాశాలు. ముఖ్యమంత్రిని కలిసిన టీసీఎస్ ప్రతినిధులు. 14న ఢిల్లీలో రైడెన్ ఇన్ఫో సంస్థ ప్రకటన. హాజరు కానున్న అశ్విని వైష్ణవ్, చంద్రబాబు, లోకేష్. 14వ తారీఖున ఢిల్లీలో రైడెన్ ఇన్ఫో సంస్థ ప్రకటన అనమాట. అయితే దీనికి ఎవరెవరు హాజరవుతారు అంటే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, అలాగే ఏపీ మంత్రి లోకేష్ కూడా హాజరవుతారు అన్నట్టుగా ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ భారీగా ఐఏఎస్ల బదిలీలు అంటూ ఇంకొక వార్త అయితే ఉంది. పలువురు అధికారులకు పోస్టింగ్లు. సెకండరీ హెల్త్ డైరెక్టర్గా చక్రధర్రావు అంటూ ఎవరెవరు బదిలీ అయ్యారు ఏంటి అనేది కంప్లీట్గా డీటెయిల్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ ఓఎంసీ అక్రమాలపై జస్టిస్ సుధాంశు కమిటీ సుప్రీం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు అంటే ఇంకో వార్త కూడా ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. నేటి నుంచి వైద్య సేవలు బంద్, సమ్మెలోకి నెట్వర్క్ ఆసుపత్రులు సేవలు కొనసాగించండి, మంత్రి వినతి అంటూ ఇంకో వార్త ఉంది. ఇది సాక్షిలో ఏ విధంగా ఇచ్చారు? సేవలు కొనసాగించండి అనేది మాత్రం ఎక్కడ ఇప్పుడు ఏమైనా ఉంటే వాళ్ళు వీళ్ళు తేల్చుకుంటారు, కానీ మీరు ప్రజలకు ఇబ్బంది కలిగించకూడదు అనేది కూడా ఇవ్వచ్చు కదా, కానీ అలా ఇవ్వలేదు వాళ్ళు. సో దీనికి సంబంధించి పేజ్ నెంబర్ 14లో అయితే డీటెయిల్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మద్యం బెయిల్ పిటిషన్లపై విచారణ ఆపండి, మా తుది నిర్ణయం వరకు ఆగండి, ఏసీబీ కోర్టుకు హైకోర్టు సూచన అంటే ఇంకో వార్త ఉంది. దీనికి సంబంధించి కూడా పేజ్ నెంబర్ 14లో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి.
నెక్స్ట్ ఇదిగో శాంతి ఏది బహుమతి అంటే ఇంకో వార్త వచ్చింది. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఉన్నాయి, ఏంటో చూద్దాం. ట్రంప్ శాంతి ప్రణాళిక తొలిదశ అమలుకు ఇజ్రాయెల్ హమాస్ ఓకే, నోబెల్ శాంతి బహుమతి ఆశతో ఇరు వర్గాలపై ట్రంప్ తీవ్ర ఒత్తిడి, చర్చల తర్వాత పలు అంశాలపై స్పష్టత, పరస్పరం బందీల విడుదలకు ఏర్పాట్లు, ఇక గాజాలో శాశ్వత శాంతి అంటూ ట్రంప్ గారు ప్రకటించడం జరిగింది. దేవుడి దయతో మా వాళ్ళు తిరిగి వస్తున్నారు, నెతన్యాహు ఒప్పందాన్ని ఇజ్రాయెల్ పాటించేలా చూడాలి హమాస్, ట్రంప్తో మాట్లాడి అభినందించా అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త అయితే ఉంది. థాయిలాండ్ అడవుల్లో వెంకటేశ్వరుడు అన్నట్టుగా ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే నవ్య పేజీలో ఉన్నాయంట. నెక్స్ట్ ఇంకోటి, భారత్ యూకే భాగస్వామ్యం ప్రపంచ సుస్థిరతకు మూల స్తంభం అంటే ఇంకో వార్త ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి పర్యటనకు సంబంధించి కూడా ఏమి ఇచ్చారో చూద్దాం. ఫస్ట్ నారా లోకేష్ గారు ఏదో అంటున్నారో అది కూడా చూద్దాం. జనవరిలో మరో డిఎస్సి అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఏమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. అయితే నోటిఫికేషన్ తర్వాత మార్చిలో ఉంటాయి రాత పరీక్షలు. ఈ ఏడాది నవంబర్లో టెట్ ఉంటుంది. నెక్స్ట్ విద్యాశాఖ అధికారులకు మంత్రి లోకేష్ ఆదేశాలు, ఏటా డిఎస్సి నిర్వహణకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు అంటూ డీటెయిల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా పేజీ నంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ పోలీసు ఖాళీలు 11,639 భర్తీకి అనుమతి కోరుతూ ప్రభుత్వానికి డీజీపీ లేఖ అంటే ఇంకొక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా 11లో ఉన్నాయి. నెక్స్ట్ కాకినాడ జిల్లా ఉప్పాడ బహిరంగ సభలో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నట్టుగా ఉంది. అయితే దీనికి సంబంధించి ఆయన ఏమన్నారు ఏంటి అనే దాని మీద అయితే డీటెయిల్స్ ఇచ్చారు. ఆ డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. 100 రోజుల్లో పరిష్కరిస్తాం, న్యాయం చేయలేకపోతే రాజకీయాలకి గుడ్ బై. నిజం, ఇది మాటకు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలామంది చెప్తారు, ఇదే మాట చెప్తారు, మేము రాజకీయ సన్యాసం తీసుకుంటాం ఈ పని కాకపోతే ఆ పని కాకపోతే అని. అది ఎక్కడి నుంచి చెప్తారు? ఎవరు కూడా ప్రజల్లోకి వెళ్ళి చెప్పలేదు ఇంతవరకు కూడా. ఆయన చెప్పిన మాట అయితే ఎవరైనా టైం అడుగుతారు, ఆయన అడిగారు, పెద్ద కామన్ ఏం కాదు. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అనుమతి తీసుకొని, ఆ మత్స్యకారుల అనుమతి తీసుకొని మీరు నాకు సహకరిస్తారా, 3 నెలలు నాకు టైం ఇవ్వండి అని అడిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరూ లేరు. ఆయన అని చాలామంది చెప్తున్నమాట. ఇంకా ఏంటో చూద్దాం. వైసీపీలా పరిశ్రమలను భయపెట్టం, రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి, 3 రోజుల్లో సముద్రంలోకి వెళతా, పారిశ్రామిక వ్యర్థ జలాలను పరిశీలిస్తా. ఏదైనా ఒక సమస్య చెప్తే లేదు అధికారులను అడిగి తెలుసుకుంటాను, అన్నీ చూసుకుంటాను అని చెప్తూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి ఇంకోటి ఏంటంటే ఆయన అన్న మాట ఏంటి అంటే 3 రోజుల్లో సముద్రంలోకి వెళ్తా. అసలు మీరు చెప్పారు కదా కొన్ని ప్రాంతాలు, కొన్ని సముద్ర తీర ప్రాంతాలు, అది నేను ఏదో జనరల్గా చూడను, ఏదో అధికారులు నివేదిక తీసుకొచ్చి ఇచ్చారు, లేకపోతే ఇంకొక ఆయుధం ఇవన్నీ చూస్తుంటే నాకు తెలియదు. అసలు మత్స్యకారులు ఎటువంటి ఇబ్బందులు పడతారు అన్నది తెలియాలంటే నేను అక్కడికి వెళ్తేనే తెలుస్తుంది. నేను వెళ్తా, ఒక 2-3 రోజుల్లో నేను కూడా పడవ వేసుకొని వెళ్తా అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అది ఇప్పటి సమస్య కాదు, ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యట. మరి అయితే అలా చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరూ లేరు అని చాలామంది చెప్తున్న మాట. అయితే ఆంధ్రజ్యోతికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇక తెలంగాణకు సంబంధించి వెలుగు పేపర్లో ఏమున్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇక వెలుగు పేపర్కి వస్తే తెలంగాణ ఇలా నామినేషన్లు అలా వాయిదా, అలా నామినేషన్లు వేశారో లేదో ఇలా వాయిదా అంటూ ఒక వార్త అయితే ఉంది స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి. అదేంటో ఒకసారి చూద్దాం. పొద్దున్న జిల్లాలో నోటిఫికేషన్ జారీ చేసిన ఎన్నికల అధికారులు ఉదయం జారీ చేశారు. ఎంపీటీసీలకు 103, జెడ్పీటీసీలకు 16 నామినేషన్లు దాఖలు, కోర్టు స్టేతో నిలిచిన ఎన్నికల ప్రక్రియ, ఆశావహుల్లో నిరాశ, హైకోర్టు ఆదేశాల ప్రకారం వ్యవహరిస్తామని ఎస్సీసీ ప్రకటన అంటే ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 4లో ఉన్నాయి. హంగేరియన్ రచయిత లాస్లోకు సాహిత్య నోబెల్ అంటూ ఇంకో వార్త ఉంది. దీనికి సంబంధించి కూడా పేజ్ నెంబర్ 9లో డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇజ్రాయెల్ హమాస్ మధ్య శాంతి ఒప్పందం అంటూ యుద్ధం ఆగింది అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 9లో ఉన్నాయి. నెక్స్ట్ ప్రపంచ దేశాలన్నీ కలిసి డెవలప్ కావాలి అంటే ఇంకో వార్త ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ బీజేపీ బీఆర్ఎస్ బీసీ ద్రోహులు అంటూ ఇంకో వార్త ఉంది. దీనికి సంబంధించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ బగ్గుమన్న బీసీ సంఘాలు, బీఆర్ఎస్ దొంగదారిన పిటిషన్లు వేసిందని ఫైర్, బీజేపీ అడుగడుగునా అడ్డుకుందని ఆగ్రహం అంటే ఇంకో వార్త ఉంది. దీనికి సంబంధించి పేజ్ నెంబర్ 2లో డీటెయిల్స్ ఉన్నాయి.
నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, బీసీలను కాంగ్రెస్ రాజకీయంగా వాడుకుంటున్నది అంటూ కిషన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర సర్కార్కు చిత్తశుద్ధి లేదు అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పడం జరిగింది. హైకోర్టు సాక్షిగా బీసీలకు కాంగ్రెస్ మోసం అంటూ బండి సంజయ్ కూడా ట్వీట్ చేయడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్, భద్రతా మండలిలో ఇండియాకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలి అంటూ ఇంకో వార్త ఉంది. దీనికి సంబంధించి కూడా పేజ్ నెంబర్ 9లో డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్, శ్రీశైలానికి రికార్డు వరద అంటూ ఇంకొక వార్త ఉంది. ఈ ఏడాది ఇప్పటికే ప్రాజెక్టులోకి 2133 టీఎంసీలు అన్నట్టు ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 4లో ఉన్నాయి. ప్రచారంలో ఏఐ టూల్స్ను దుర్వినియోగం చేయొద్దు. బీహార్లో రాజకీయ పార్టీలకు ఈసీ హెచ్చరిక. ప్రచారం కోసం షేర్ చేసే ఏఐ ఆధారిత కంటెంట్కు లేబుల్ చేయాలని సూచన అంటూ ఇంకో వార్త ఉంది బీహార్ ఎన్నికలకు సంబంధించి. నెక్స్ట్, కంప్లీట్ డీటెయిల్స్ అన్ని పేజ్ నెంబర్ 9లో ఉన్నాయి. నెక్స్ట్, కాంగ్రెస్ మోసం అంటూ హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఏదో చెప్పినట్టు జరుగుతుంది. దీనికి సంబంధించి చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీ వేదికగా కొట్లాడాలి, బీఆర్ఎస్ తరపున మేం వస్తాం. హరీష్ రావు బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ డ్రామాలని హైకోర్టు ఇచ్చిన స్టేతో తేట తెల్లమైంది అంటూ కేటీఆర్ అన్నారు. నెక్స్ట్, లాస్ట్ జీవోతో రిజర్వేషన్లు సాధ్యం కాదని ముందే చెప్పినాం అంటూ గంగుల కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి అంటే వెలుగుకు సంబంధించి తెలంగాణకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ విధంగా ఉన్నాయి. సో ఇప్పుడు దాకా మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, అలాగే సాక్షి, తెలంగాణ వార్తలకు సంబంధించి వెలుగు పేపర్లు తీసుకుంటే ఈ విధంగా ఉన్నాయన్నమాట. సో ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.